వరంగల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతున్నాయి. గురుకులాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు అలసత్వం వహించడంతో ఫుడ్ పాయిజన్ ఘటన పునరావృతమవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే నిత్యకృత్యాలా మారుతున్నాయి. ఇప్పటికే తాజాగా ఇటు మహబూబాబాద్ జిల్లాలోని ఇటు గూడూరు మండలం దామరవంచలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ ఘటన అయితే చోటు చేసుకుంది. 8వ తరగతి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకైతే ఫుడ్ పాయిజన్ చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఇటు తీవ్రంగా ఇటు కడుపు నొప్పితో పాటు ఇటు వాంతులు విరేచనలు కావడంతో ఇటు స్థానికంగా ఉన్న గూడూరులోని హాస్పిటల్కి అయితే గురుకులాలకు సంబంధించిన అధికారులు అయితే తరలించారు. ఇప్పటికే ఇటు పాఠశాలకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ కూడా స్వల్పంగా కొంతమంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన నేపథ్యంలో అక్కడ గురుకులాలను ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే మేజర్గా ఏదైతే 9వ తరగతి 7వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు కూడా తీవ్రంగా అస్వస్థతకు గురైన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే అధికారులు తరలించారు. అయితే నిత్యం కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఇటు గురుకులాలకు సంబంధించి కూడా నిత్యంగా ఇటు ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే ప్రొవిజన్సీ టెండర్దారులు కూడా ఇటు నాసిరక వస్తువులు సరఫరా చేయడంతో పాటు ఇటు కుళ్ళిపోయిన ఇటు కూరగాయలతో పాటు ఇటు కుళ్ళిపోయిన పదార్థాలను కూడా ఏదైతే అందించిన నేపథ్యంలో కూడా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటనలు అయితే చోటు చేసుకుంటానంటూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఇటు ఫుడ్ పాయిజన్ పై సంబంధించి కూడా అనేక మార్లు కూడా ఇటు జిల్లా కలెక్టర్లకు ఇటు అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు అయితే స్పందించిన పరిస్థితి లేదు. అయితే ముఖ్యంగా కూడా అధికారులు ఇటు కలెక్టర్తో పాటు అధికారులు కూడా గురుకులాలు సందర్శించినప్పుడు మాత్రమే మెరుగైన ఆహారాన్ని అందిస్తున్నారు. తర్వాత కూడా రొటీన్గా ఏదైతే కుళ్ళిపోయిన కూరగాయలు కావచ్చు ఇటు కుళ్ళిపోయిన పదార్థాలతో మెను అందిస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరోపక్క ఫుడ్ పాయిజన్తో అనేక మంది విద్యార్థులు కూడా ఇటు ముచ్చివాత పడుతున్న పరిస్థితి ఉంది. అనేక మంది విద్యార్థులు కూడా అనారోగ్య పాలవుతున్నారంటూ కూడా ఇటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు ఇటు ఏదైతే గురుకులాలకు సంబంధించిన అధికారులు కూడా తక్షణమే స్పందించాలి. ఏదైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి కూడా అధికారులు పర్యవేక్షణ చేయాలి. ఇటు ప్రొవిజన్సీ టెండర్దారులు కూడా ఇటు ఏదైతే సరఫరా చేస్తున్న వస్తువులకు సంబంధించి కూడా అవి నాసిరకమైన వస్తువులను అందిస్తున్నారా లేదా మెరుగైన వస్తువులను అందిస్తున్నారా అనే దాని మీద కూడా విచారణ చేపట్టాలి. ఇటు మెను ప్రకారం ఆసలకు సంబంధించి కూడా గురుకులకు సంబంధించి కూడా మెను ప్రకారం అయితే ఫుడ్ని అందిస్తున్నారా లేదా అనే కోణంలో కూడా విచారణ చేపట్టాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇటు గురుకులకు సంబంధించి కూడా ఇటు ఏదైతే ఆ పరిసరాలకు సంబంధించి కూడా శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఇటు కుళ్ళిపోయిన కూరగాయలతో పాటు ఇటు ఏదైతే వడ్డించిన నేపథ్యంలో కూడా ఈ విధంగా విద్యార్థులకు ఇటు అస్వస్థకు గురవుతున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఆరోపణలు వెలువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కావచ్చు ఇటు గురుకులాలకు సంబంధించిన అధికారులు అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి కూడా సందర్శించాలి. గురుకులాలకు సంబంధించి కూడా మెను అందిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మహబూబాబాద్ జిల్లాలోని ఇటు గూడూరు దామరవంచ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి కూడా జరిగిన ఫుడ్ పాయిజన్ అయితే ఇప్పుడు తీవ్రంగా అయితే కలకలం రేపుతుంది. ఇప్పటికే ఇటు ముగ్గురు విద్యార్థులకు సంబంధించి కూడా ఇటు ఫుడ్ పాయిజన్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఇటు స్థానికంగా ఉన్న హాస్పిటల్కి అయితే ఇటు గురుకులాలకు సంబంధించిన అధికారులు అయితే వారిని తరలించి ఇటు వైద్యం అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్వల్పంగా ఉన్న విద్యార్థులకు కూడా ఇటు స్థానికంగా ఉన్న గురుకులాలనే కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కూడా ఇటు విద్యార్థులను అయితే పరామర్శించిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇటు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి. ఇటు ఏదైతే గురుకులాలకు సంబంధించి కూడా ఫుడ్ పాయిజన్ కాకుండా కూడా అరికట్టాలి. ఇటు మెరుగైన ఇటు విద్యతో పాటు ఇటు భోజనాన్ని కూడా అందించాలంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడిజర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.